రైతు సోదరులకు స్వాగతం. ఉద్యాన పంటల సాగు అనేది వ్యవసాయం మొదలైనప్పటి నుంచి ఉంది. వాణిజ్య పంటలని, ఆహార పంటలని, ఉద్యాన పంటలని, పంటల్లో రకరకాల పంటలు, ముఖ్యంగా మామిడి, అరటి, సపోటా, జామ, నిమ్మ, బత్తాయి, పోమోగ్రనేట్, అవన్నీ కూడా ఈ ఉద్యాన పంటల్లోకి వస్తాయి. సరే, ఇక మిర్చి, పసుపు వాటిని కూడా ఉద్యాన పంటల్లోకి చేర్చారు, ఎందుకంటే ఈ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అయితే ఉద్యాన పంటల సాగులో రైతులు మార్కెటింగ్ సమస్యలను ప్రధానంగా ఎదుర్కొంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉద్యాన పంటలను ఎక్స్పోర్ట్ చేయడంతో పాటుగా విదేశాలకు కూడా ఈ మధ్యకాలంలో అరటి, మామిడి ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. కొత్తగా ఏం ప్రారంభం కాలేదు, ఎక్స్పోర్ట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి. అనంతపురం లాంటి కరువు జిల్లాల నుంచి కూడా అరటి గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతా ఉంది. సరే, యుద్ధం కారణంగా కొంత డ్యామేజ్ అయింది, ఎగుమతులు మాత్రం నిలిచిపోయాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో ఒక అవగాహన చేసుకుంది. 1,00,000 కోట్ల రూపాయలు రాబోయే 3 సంవత్సరాల్లోనే, ఏదో ఒక 30 సంవత్సరాలకు సంబంధించిన ప్రణాళిక కాదు, రాబోయే 3 సంవత్సరాల్లో రాయలసీమ జిల్లాలు 4 జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఏదైతే డిస్టిక్ ఏర్పడిందో ఆ ప్రాంతంలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో 40,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఇన్వెస్ట్ చేస్తుంది. మరో 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు తీసుకొస్తాం. ఉద్యాన పంటల్లో రైతులు పంట పండించగానే ఆ పంటను కనుక వెంటనే అమ్ముకోలేకపోతే ఒక 24 అవర్స్ లేట్ అయినా కూడా రైతు దారుణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. హార్వెస్టింగ్, సపోజ్ అరటి పంట తీసుకుంటే చెట్టు నుంచి కట్గానే చెట్టు నుంచి గెల దింపగానే వెంటనే దాన్ని లారీకి ఎక్కించాలి. అది 24 అవర్స్లో ఢిల్లీయో ముంబయో వెళ్ళాలా ఆ ట్రక్కు, లేదంటే పంట నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. మామిడి పంట కూడా అంతే, పచ్చి సరుకు అంటారు. ఇక ఉద్యాన పంటల ప్రాసెసింగ్ సంబంధించి ఒక తోతాపురి మామిడికి సంబంధించి మాత్రం చిత్తూరు జిల్లాలో పల్పు తీసే పరిశ్రమ ఉంది. అది ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి 40-50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల కింద కూడా ఆ పల్పు ఇండస్ట్రీ వస్తూ ఉంది. ఆ తోతాపురి సహజంగా జనాలు నేరుగా తింటారు కాబట్టి ఆ కాయ నుంచి ఎక్కువగా పల్పు గుజ్జు చేసి ఎవరైతే కూల్ డ్రింక్స్ తయారు చేసే కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, కోకోకోలా లాంటి కంపెనీలు ఉన్నాయో వాటికి సప్లై చేస్తారు. అది ప్రాసెసింగ్ మాత్రం అవుతా ఉంది. ఇంకా అరటికి సంబంధించి ఎలాంటి ప్రాసెసింగ్ లేదు, పపాయాకి సంబంధించి ప్రాసెసింగ్ లేదు, దానిమ్మకు సంబంధించి ఎలాంటి ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లేవు. ఇక ముసంబి నుంచి మాత్రం కొంత ప్రాసెస్ అవుతూ ఉంది, దాంట్లో నుంచి కూడా పల్పు తీస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉద్యాన పంటలని పెద్ద ఎత్తున ప్రోత్సహించడంతో పాటు వాటి ప్రాసెసింగ్ పరిశ్రమలను పెద్ద ఎత్తున తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతా ఉంది. ప్రస్తుతానికి ఒక రాయలసీమ జిల్లాలోనే 20 లక్షల ఎకరాల పైగా ఉద్యాన పంటలు సాగు అవుతూ ఉన్నాయి. రాబోయే 3 సంవత్సరాల్లో దాన్ని 30 లక్షల ఎకరాలకి పెంచాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ప్రస్తుతం 220 లక్షల టన్నుల ఉద్యాన పంటల దిగుబడులు వస్తూ ఉన్నాయి. దాన్ని 450 లక్షల టన్నులకి పెంచాలని కూడా టార్గెట్గా పెట్టుకున్నారు. అయితే ఈ ఉద్యాన పంటల సాగులో రైతులకి ముఖ్యంగా సాగునీటి సమస్య ప్రధానంగా ఏర్పడుతుంది. ఉద్యాన పంటలు పండించే రైతులు 365 రోజులు 365 డేస్ వారికి నీటి సదుపాయం ఉండాలి. ఇక ప్రాజెక్టుల్ని వేగంగా పూర్తి చేయడం, గ్రామాల్లో ఉన్న చెరువులన్నింటిని పునరుద్ధరించడం, నీటి కుంటల్ని డెవలప్ చేయటం, చెక్ డ్యాములు నిర్మించడం, ఉద్యాన పంటల సాగుకు అవసరమైన నీటి సదుపాయాలతో పాటుగా రైతులకి 90% రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కూడా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు కేటాయించింది. రాబోయే 3 సంవత్సరాల్లో జిల్లాల వారీగా ఈ అమౌంట్ రైతులకి చేరబోతారు. ఇక ఉద్యాన పంటల సాగులో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య విత్తనం సమస్య, నర్సరీలో మొక్కల సమస్య. నర్సరీలు, రకరకాల కంపెనీలు నర్సరీలు తయారు చేసి అరటి మొక్కలు సప్లై చేస్తూ ఉన్నాయి, మామిడి మొక్కలు నర్సరీలో తీసుకొస్తూ ఉన్నారు, ముసుంబి తీసుకొస్తూ ఉన్నారు. ఈ విధంగా మొక్కలు తీసుకొచ్చి నాటిన తర్వాత అవి ఒక్కోసారి ఫెయిల్ అవుతూ ఉన్నాయి, రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నర్సరీలన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయించి నాణ్యత ప్రమాణాలు కూడా నిర్ధారించబోతా ఉంది.
ఇక 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి కాపుకి వచ్చే ఏదైతే మామిడి అలాంటి పంటలు ఉన్నాయో వాటికి ఎరువులు రాయితీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతా ఉంది. అందుకు 200 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు నెట్వర్క్ డెవలప్ చేయడం ద్వారా పంటను వేగంగా మార్కెట్కి తరలించడానికి వీలవుతుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇప్పటికే ఉన్న రోడ్లు కొత్తగా రోడ్లు నిర్మించడం, వాటిని బాగు చేయడం, అవసరమైన ప్రాంతాల్లో రోడ్ నెట్వర్క్ని మరింత డెవలప్ చేయడం, ఇక మార్కెటింగ్ సదుపాయాలను మరింత మెరుగుపరచడం, మార్కెట్ నుంచి ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయవచ్చు, పరిశ్రమలు ప్రాసెసింగ్ పరిశ్రమలకి సరుకు అమ్మడం, వాటిని ఆన్లైన్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు వేయడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పరిశ్రమలతో కలిపి 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లో రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాలో కూడా ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు గరిష్టంగా ప్రయోజనం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తా ఉంది. అయితే ప్రధానంగా వస్తున్న సమస్యలు మార్కెటింగ్ సమస్యలు రైతులను వేధిస్తూ ఉన్నాయి. మార్కెట్లో ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఇమీడియట్గా ఉద్యాన పంటల మీద పడతా ఉంది. గల్ఫ్లో యుద్ధం మొదలైందో లేదో అరటి పంటను మేము కొనుగోలు చేయమని చెప్పేసి వ్యాపారస్తులు చేతులు ఎత్తేస్తే రైతులు అరటిని పొలాల్లోనే వదిలేశారు. ఇంకా తర్వాత పరిస్థితులు మెరుగుపడి 15 రోజుల తర్వాత లోకల్ మార్కెట్ సర్దుకుపోయింది. ఇక తోతాపూరి మ్యాంగో రైతులు, చిత్తూరు రైతులు గత ఏడాది తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది కూడా మరొకసారి సమస్య ప్రారంభం కాబోతా ఉంది. ఇంకా హార్వెస్టింగ్ ప్రారంభం కాలేదు కాబట్టి ఇప్పటికే ఆయా పల్ప్ కంపెనీల దగ్గర గత ఏడాదికి సంబంధించిన స్టాక్సే పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. కొత్తగా సరుకు పంట కొనుగోలు చేసేందుకు వాళ్ళ ముందుకు వచ్చే పరిస్థితులు లేవు. మరి ఏడాది ఈ సమస్యను ప్రభుత్వం ఎలా పరిష్కరించబోతుందో చూడాలి. ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచే ముందే మార్కెటింగ్ సదుపాయాలు, ప్రాసెసింగ్ సదుపాయాలు కూడా విస్తృతంగా పెంచాల్సిన అవసరం. ఎందుకంటే ఉద్యాన పంటలను ఇమీడియట్గా అమ్ముకోకపోతే వాటి ఎక్స్పైరీ డేట్ 3 రోజులు, 4 రోజులు, 2 రోజులే ఉంటాయి. ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వస్తే వాటిని ప్రాసెస్ చేస్తారు కాబట్టి సంవత్సరం పాటు ఉపయోగించవచ్చు. తోతాపూరి మ్యాంగో నుంచి ఎలాగైతే పల్ప్ తీస్తున్నారో మిగతా పంటల నుంచి కూడా ప్రాసెసింగ్ చేసి వాటిని సంవత్సరం పాటు ఉపయోగించుకునే విధంగా పరిశ్రమలు రావాలి. అప్పుడు మాత్రమే ఉద్యాన రైతుకి భరోసా లభిస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఉద్యాన పంటల సాగుకి ప్రభుత్వం ఎకరాకి 50,000 నుంచి 60,000 రూపాయల వరకు రాయితీలతో పాటు డ్రిప్ ఇరిగేషన్ 90% రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కూడా సప్లై చేయబోతా ఉంది. రైతు సోదరులు ముఖ్యంగా సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటలు సాగు చేయండి. వాటిని ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు కనుక ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులైతే ఫీల్డ్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.